ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్ కి బయలుదేరి వెళ్లారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆయన పోలాండ్ లో పర్యటిస్తారు. 45 ఏళ్ల తర్వాత పోలాండ్ లో భారత అగ్రనేత పర్యటించనుండడం ఇదే తొలిసారి. యూరప్ లోని పోలాండ్ భారత్ కు వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. 30 పోలాండ్ కంపెనీలు భారత్ లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇక పోలాండ్ నుంచి ఉక్రెయిన్ కి వెళ్తారు ప్రధాని మోడీ. 30 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్ లో భారత్ ప్రధాని పర్యటించనుండడం ఇదే తొలిసారి. ఎల్లుండి ఉక్రెయిన్ కు వెళ్తారు. అయితే ఈ పర్యటనకు ఒక విశేషం ఉంది. విమానంలో కాకుండా ప్రత్యేక రైల్లో వెళ్తున్నారు. పోలాండ్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి ట్రైన్ ఫోర్స్ 1లో చేరుకుంటారు. కీవ్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై చర్చిస్తారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య వివాద పరిష్కారానికి దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులు జరపాలని మోడీ ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. యుద్ధం ఆపేలా రష్యాను ఒప్పించాలని జెలెన్స్కీ గతంలో మోడీని కోరారు. ఈ నేపథ్యంలో మోడీ టూర్ జెలెన్స్కీతో భేటీగా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుందని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మోడీ ప్రయాణించనున్న ట్రైన్ ఫోర్స్ 1 రైలు అత్యంత విలాసవంతమైనదే కాదు, అత్యంత సురక్షితమైనది కూడా. 2 ఏళ్లుగా రష్యా చేస్తున్న యుద్ధంతో ఉక్రెయిన్ కి చేరుకోవాలంటే గగనతలం సురక్షితంగా లేదు. రోడ్డు మార్గం కూడా సురక్షితం కాదు. దీంతో విదేశీ ప్రముఖులు ఉక్రెయిన్ కు వస్తున్న వేళ ఈ రైలునే ఎంచుకుంటున్నారు. యుద్ధం కొనసాగుతున్న వేళ కీవ్కు వచ్చే వివిధ దేశాల అధినేతలను ఈ రైల్లోనే భద్రంగా తీసుకొచ్చారు ఉక్రెయిన్ అధికారులు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ దీంట్లోనే ప్రయాణించి కీవ్కి చేరుకున్నారు. అప్పటి నుంచి దీని పేరు ట్రైన్ ఫోర్స్ 1 రైల్గా స్థిరపడిపోయింది. యుద్ధం ప్రారంభంలో లక్షలాది ఉక్రెయిన్ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఈ రైలు ఇప్పుడు దౌత్యపరమైన చర్చలకు కూడా లైఫ్ లైన్గా మారింది. రేపు సాయంత్రం వరకు పోలాండ్లో పర్యటించనున్న ప్రధాని మోడీ ఆ తర్వాత ట్రైన్ ఫోర్స్ 1 ఎక్కుతారు. 10 గంటల పాటు ఈ రైల్లో ప్రయాణించి ఉక్రెయిన్కి చేరుకుంటారు. యుద్ధంలో దెబ్బతిన్న మార్గాల మీదుగా రైలు దూసుకెళ్లనుంది. తిరుగు ప్రయాణంలోనూ ఇదే రైల్లో మరో 10 గంటల పాటు ప్రయాణించనున్నారు ప్రధాని. ట్రైన్ ఫోర్స్ 1లో విలాసవంతమైన క్యాబిన్లున్నాయి. ఈ ట్రైన్లోనే సమావేశాలు నిర్వహించుకోవచ్చు. పెద్ద పెద్ద టేబుల్స్, సోఫాలు, టీవీలతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన బెడ్రూమ్ కూడా ఉంది. యుద్ధ భూమిలో ఈ లగ్జరీ రైలు నిర్వహించడం అంత ఈజీ కాదు. దేశాధినేతల ప్రయాణానికి స్పెషల్ ట్రైన్గా పాపులర్ అయిన ఈ ట్రైన్లో భద్రత కూడా అదే స్థాయిలో ఉంటుంది. రష్యా దాడులతో తరచూ విద్యుత్ కోతలు ఎదురవుతుండటంతో ఆటంకాలు లేకుండా రైలు ఇంజన్లను మార్చారు. రైలు రాకపోకల వివరాలు సైతం వెల్లడి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఉక్రెయిన్ అధికారులు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అత్యంత జాగ్రత్తగా, రహస్యంగా ప్రపంచ నేతలు గమ్యస్థానాలకి చేరుస్తున్నారు.